ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ఆర్జేసీకి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో మరి ఆ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో గూగుల్ అనే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ఆర్జేసీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్లో ఇచ్చినటువంటి టీఎస్ఆర్జేసీ సెట్ 2024 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీసీ అండ్ బైపీసీ బాయ్స్ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ కింద చూసుకున్నట్టయితే గర్ల్స్ ఎంపీసీ అండ్ బైపీసీ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గర్ల్స్కి బాయ్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు దానిపైన ఒకసారి మనం క్లిక్ చేసినట్టయితే మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సో ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో లిస్ట్లో వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు వచ్చినటువంటి మార్క్స్ అండ్ మీ నేమ్, మీరు తీసుకున్నటువంటి కోర్సు, మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఈ లిస్ట్ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏ విధంగా చెక్ చేసుకుంటారు అనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది చూడండి. సో ఈ విధంగా లిస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత లిస్ట్ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మన యొక్క హాల్ టికెట్ నెంబర్, మన నేమ్ అనేది ఈ లిస్ట్లో ఉందా లేదా అని చాలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ పైన ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తుంది. ఆ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫైండ్ అనేది కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి మనము మీ యొక్క టీఎస్ఆర్జేసీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. 2411413168. ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇలా ఎంటర్ చేసి మీ యొక్క టీఎస్ఆర్జేసీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కీబోర్డ్లో ఉన్నటువంటి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఈ లిస్ట్లో ఉంటే కనుక ఇలా చూపిస్తుంది, ఒకవేళ లేకపోతే చూపించేదనమాట. సో ఇక్కడ బి మహేష్ అనేటువంటి ఒక అబ్బాయి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో అతనికి వచ్చిన మార్క్స్ వచ్చేసి 95 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో అతని హాల్ టికెట్ నెంబర్, అతని నేము, అతని గ్రూపు, తర్వాత అతని యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లాస్ట్కి చూసుకున్నట్టయితే అతనికి సర్వేల్ బాయ్స్, సో సర్వేలో సీట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎక్కడ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మీ యొక్క నేమ్ అనేది లిస్ట్లో ఉందా లేదా అనేది సింపుల్గా ఎలా తెలుసుకోవాలనే దానికి సంబంధించింది అనమాట. ఇంకా మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.